చింతపండు కూడా యాడ్ చేద్దాం. కొత్తిమీర ఒక 20 రూపాయలు తీసుకుందాం. టమాటీలు ఒక అరకేజీ తీసుకుందాం. ఈ విధంగా కోసుకొని ఉంచుకోండి. తర్వాత ఈ రెండింటిని వేపుకొని సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత ఏదైతే కావాలో చెప్తాను చూడండి. పల్లీలు తీసుకుందాం, శనగపప్పు తీసుకుందాం, జీలకర్ర, మినపగుళ్ళు, ధనియాలు తీసుకుందాం. తర్వాత ఎల్లుల్లిపాయలు, అల్లం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ రేట్ చెప్తానో చూడండి. పల్లీలు వేసుకుందాం. శనగపప్పు, మినపగుళ్ళు, ధనియాలు, జీలకర్ర, అల్లం యాడ్ చేద్దాం. తర్వాత ఎల్లుల్లిపాయలు, చింతపండు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేద్దాం. ఫస్ట్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. చిన్న టీ స్పూన్తో పసుపు యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత మొత్తం కలుపుకోండి. ఎనిమిరపకాయలు యాడ్ చేద్దాం. ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని ఒకసారి వేపుకుందాం. వేపుకుంటున్నాం మనం. ఇంకా మనం చింతపండు, టమాటా, కొత్తిమీర కలిపి వేర ఉడికించుకుంటున్నాం. ఇవన్నీ కలిపి మనం పచ్చడి చేస్తున్నాం. కొత్తిమీర, పల్లీలు కలిపి పచ్చడి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. వీడియో చూసే ముందు ఒకసారి అన్నీ చూడండి, స్కిప్ చేయకుండా. అయిన తర్వాత మన టమాటాను, కొత్తిమీర ఉడికించుకుంటున్నాం కదా, అందులోకి ఇవన్నీ కలిపి పచ్చడి చేసుకోవాలి. మనం టమాటాలు వేపుకున్నాం చూడండి. టమాటాలు, కొత్తిమీర, ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు కప్పేసి ఉంచుదాం. బాగా అదంతా ఉడుకుతుంది. టమాటా అంతా మనం చేస్తుంది కొత్తిమీర టమాటా పచ్చడి కదా, చాలా బాగుంటుంది. టిఫిన్స్కి అన్నం కూడా బాగుంటుంది. అన్నం వేడి అన్నం తింటే. ఒక నిమిషం కప్పేసి ఉంచుకుందాం. టమాటా, కొత్తిమీర, చింతపండు, టమాటా ఉడుకుతుంది కదా, కొద్దిసేపు ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇంతకుముందు పోపు చేసుకుని చూపించాను కదా. ఇప్పుడు ఈ 3 ఐటమ్స్ చింతపండు, కొత్తిమీర, టమాటా పచ్చడికి కావాల్సినవి కప్పేసి ఉంచుదాం. వేగంగా ఉడుకుతాయి అన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా ఈ స్టేజ్కి రావాలి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ముందు పోపులు దినుసులని వేపుకున్నాం కదా, అవన్నీ ఇందులో యాడ్ చేయాలి. చూడండి, అవన్నీ కలిపి యాడ్ చేసుకున్నాం మనం. మీకు అన్ని ఐటమ్స్ కనిపిస్తున్నాయి. స్టవ్ ఆపేస్తున్నాం. ఇది చల్లగిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవడమే పచ్చడి కింద. చాలా బాగుంటుంది టేస్ట్గా. వేడి అన్నంలోని, పెరుగు అన్నంలోకి, టిఫిన్స్లో కూడా బాగుంటుంది పచ్చడి. కొత్తిమీర, పల్లీలు కలిపి పచ్చడి చెప్తాను. పెరుగు అన్నంలోకి, వేడి అన్నంలోకి, కూర లేని టైంలో ఇలాగ పచ్చడి చేసుకుని తింటే అద్భుతం, సూపర్. అసలు మీరు ట్రై చేయండి. స్కిప్ చేయకుండా వీడియో చూసారనుకుంటున్నాను. కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మనం సర్వ్ చేసుకొని మనం 2-3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు అన్నమాట. ఇప్పుడే మనకి టైం లేకపోతే ఆ టైంలో మనం ఈ విధంగా చేసుకొని వేడి అన్నం కానీ టిఫిన్లో కూడా బాగుంటుంది మనకి. ఇది చట్నీ మనకి కొత్తిమీర పల్లీల చట్నీ అన్నమాట. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన యశ్వంత్ ఛానల్ని. అలాగే పక్కన నా హైప్ బటన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకో రుచికరమైన వంటతో. బాయ్ మిత్రమా.